తోడుగా పయనించే బాటగా వినిపించే గళాలు వీక్షించే హృదయాలు. పాటే తోడుగా పయనించే బాటగా వినిపించే గళాలు వీక్షించే హృదయాలు. గగరి మమ గమ సరిగమలే శ్వాసగా సవాళ్లకు దీటుగా సంధించే స్వరాలు సాధించే విజయాలు. నమస్తే. బ్లాక్ ది ఫ్లవర్స్ ఆఫ్ మ్యూజిక్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. టీమ్ బిలో 7 చిన్నారులు మీ ముందుకొచ్చి తమ గళాల్ని వినిపించబోతున్నారు. పువ్వుల్లా కోమలంగా ఉండే ఈ చిన్నారులు పాట పాడితే అద్భుతంగా ఉంటుంది. మనం అందరం మెస్మరైజ్ అయిపోబోతున్నాం. గెట్ రెడీ ఫర్ దాట్. బ్లాక్ ది ఫ్లవర్స్ ఆఫ్ మ్యూజిక్ లో ఈ రోజు మా 3 జడ్జెస్ సిద్ధంగా ఉన్నారు. ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు డివి మోహన్ కృష్ణ గారు, ప్రముఖ లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్ గారు, ప్రముఖ గాయని గోపికా పూర్ణిమ గారు. 3 రెడీగా ఉన్నారు. బ్లాక్ ది ఫ్లవర్స్ ఆఫ్ మ్యూజిక్ లో టీమ్ బి లో మొట్టమొదటి పార్టిసిపెంట్ ని ఆహ్వానించే ముందు మోహన్ కృష్ణ గారి గాత్రంతో ఈ ఎపిసోడ్ ని ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాం. నీ మధు మురళీ గానలీల నీ మధు మురళీ గానలీల మనసులు చివురిడురా కృష్ణ నీ మధు మురళీ గానలీల. నీ మధు మురళీ గానలీల. యమునా తటమున మోడులు మురిసి యమునా తటమున యమునా తటమున మోడులు మురిసి పూలు పూచినవి గోపాల నీ మధు మురళీ గానలీల మనసులు చివురిడురా కృష్ణ నీ మధు మురళీ గానలీల. మా బస స స స నిధి స నిధి స ని స నిధి రి ని స నిధి రి ని స నిధి రి ని స నిధి రి ని స ద ప మ ప ని స ద ప మ ప స ని ద ప మ ప ద ప మ ప గ మ రి స థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మోహన్ కృష్ణ గారు. బ్లాక్ ది ఫ్లవర్స్ ఆఫ్ మ్యూజిక్ లో టీమ్ బి లో 7 పార్టిసిపెంట్స్ ఉంటారు. ఈ 7 చిన్నారుల్లో మొట్టమొదటి పార్టిసిపెంట్ గా మన ముందుకు వస్తున్నాడు శ్యామ్. శృంగవరపుకోట నుంచి వస్తున్న ఈ చిన్నారి కేవలం 6.5 ఏళ్ల వయసు వాడే. లెట్స్ వెల్కమ్ శ్యామ్. పాటలు నువ్వు ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు శ్యామ్? నేను అల్లప్పుడుకి
అల్లప్పటి నుంచి నేర్చుకున్నా. ఎవరు నేర్పిస్తున్నారు నీకు? మాకు ప్రిన్సిపల్ సారు, మేడమ్స్. ఓకే. పాట ఇష్టమా నీకు పాడడం? ఇష్టమే మేడం. ఓకే. ఇప్పుడేం పాట పాడబోతున్నావు? నానిలో నాని నుంచి పాట. అమ్మ, చక్కటి పాట. చక్కగా పాడతావా మరి? పాడతాను మేడం. గుడ్. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా, తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలోని పాటలోని సనిగమ పంచుతుంది ప్రేమ మధురి. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా, తనలో మమతే కనిపి పెడుతుంది ముద్దగా, తనలోని పాటలోని సరగమ పంచుతుంది ప్రేమ మధురి. పొత్తిల్లో ఎదిగే బాబు, నా ఒడిలో ఒదిగే బాబు, ఇరువురికి నేను అమ్మవదా, నా కొంగు పట్టేవాడు, నా కడుపున పుట్టేవాడు, ఇద్దరికి ప్రేమ అందించానా, నా చిన్న రాత్రి వాడి నాన్నని నూరేళ్ళు సాకరా, చల్లగా చల్లగా ఎదిగే ఎదగనయో పసికూనా ముద్దులు కన్నా జోజో, బంగారు తండ్రి జోజో, బజో నాది జో, పలికే పదవే వినక కనులారా నిద్రపో, కనులోకి నేను చేరి తదుపరి పంచుతాను ప్రేమ మధు, ఎదిగే ఎదగనియో పసికూనా ముద్దులు కన్నా జోజో, బంగారు తండ్రి జోజో, బజో లాలి జో, బజో లాలి జో, బజో నాలి జో. బంగారు కొండ, పాట ఎలా పాడావు అన్నది పక్కన పెడితే చాలా ముద్దుగా పాడావు. నువ్వు మైక్ పట్టుకోవడం ఒక బొమ్మను పట్టుకున్నట్టు అవలేలగా, మాటలే సరిగ్గా రాని ఈ వయసులో పాట ఎంత స్పష్టంగా ముద్దుగా పాడావు. జడ్జెస్ ఏమంటారో విందామా? పాట అల్లప్పుడు ఇష్టం అన్నావు, ఇల్లిప్పుడు కూడా ఇష్టమేనా? ఇష్టమే. ఎల్లప్పుడు ఇష్టంగానే ఉంటుందా? ఎప్పుడు కూడా ఇష్టంగానే ఉంటుందా? ఉంటుంది. చాలా చక్కగా పాడావు. మా అందరికీ నిద్ర వచ్చేసింది ముందరే. మిగతా వాళ్ళందరినీ ఇప్పుడు లేపి మిగతా వాళ్ళని పాట పాడించాలి ఇప్పుడు మనం కదా. పాడిద్దాం, అందరిని లేపేసి పాడేద్దాం. ఓకే, ఆల్ ది బెస్ట్. నువ్వు అక్కడ స్టేజ్ మీద నుంచి మైక్ పట్టుకుంటే నాకు ఒక మనిషి మైక్ పట్టుకున్నట్టు అనిపించట్లేదు, టెడ్డీ బేర్ ఒక కిట్ క్యాట్ పట్టుకుని ఉంచున్నట్టు అనిపిస్తుంది. అసలు ఆ ఊపిరి నీకు ఎవరు నేర్పారు? ఆ తాళాన్ని తగ్గట్టు అలా ఊపిరిని పదాలని వదలడం నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంది. నువ్వు మాత్రం ఎంతో మందిని మింగేయడానికి రెడీగా ఉన్నావు. ఆల్ ద బెస్ట్. నాకు చాలా ఇష్టమైన పాట ఇది, నాని సినిమాలోంచి. ఆ సినిమాలో నేను కూడా 2 పాటలు పాడాను, బట్ ఇది నా ఫేవరెట్ సాంగ్. అండ్ నువ్వు కూడా నిద్ర పుచ్చుతున్నట్టే పాడావు, బాగా పాడావు శ్యామ్. చాలా అల్లప్పుడు నేర్చుకుంటున్నావు కదా, ఇంకా నువ్వు అల్లప్పటి నుంచే కదా నేర్చుకుంటున్నావు. అల్లప్పటి నుంచే కాబట్టి ఇంకా ఎల్లప్పుడు నేర్చుకొని బోల్డ్ అప్పుడు అయిన తర్వాత ఇంకా చాలా బాగా పడేస్తావు అనమాట. ఏం అర్థం కాలేదు అబ్బాయికి? అర్థమైందా లేదా నాన్న? అర్థమైంది. బ్లాక్ ది ఫ్లవర్స్ ఆఫ్ మ్యూజిక్ లో ఈ బుజ్జి బుల్లి పువ్వు తర్వాత నెక్స్ట్ వస్తున్న ఫ్లవర్ దేవి ఫ్రమ్ వైజాగ్. ఈరోజు ఏం పాటించుకున్నావు తల్లి? నువ్వే నువ్వే చిత్రం నుంచి చిత్ర పాడిన ఏ చోట ఉన్నా అనే పాటను పాడబోతున్నాను. ఓకే, ఆల్ ది బెస్ట్ తల్లి. థ్యాంక్ యూ మేడం. ఏ చోట ఉన్నా 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 నీ వెంట లేనా లేనా లేనా
కృష్ణ గారు పాట విన్న తర్వాత మీ అభిప్రాయం చెప్పండి. దేవి, సార్ నువ్వు పాట స్టార్ట్ చేయగానే నేను మా అనంత శ్రీరామ్ గారు అయితే ఒకేసారి ఆహా అన్నాం. అంత గొప్పగా పాడావు. ఏం ఎక్సలెంట్ వాయిస్, నిజంగా కోయిలు వచ్చి పాడుతున్నట్టే ఉంది. థ్యాంక్ యూ సార్. మంచి మాడ్యులేషను, మంచి వాల్యూమ్, వాయిస్లో పర్ఫెక్షను ఎక్సలెంట్గా ఉంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. అనంత్ శ్రీరామ్ గారు, మరి మీరేమంటారు? ఏదో మెరుపు ఉందండి ఆ అమ్మాయి గొంతు. మెరుపు ఒక్క నిమిషంలో మెరిసి వెళ్ళిపోద్ది, ఆ గొంతు మాత్రం ఇలా 3 నిమిషాల పాటు మెరుస్తూనే ఉంది. ఒక ఎత్తుగడతోనే చిత్తు చేసింది, మా మాటల్ని కట్టిపడేసింది. బ్రేకులు లేకుండా, ఎక్కడ లాకులు లేకుండా పారే మీ మాటల ప్రవాహం ఈ రోజు ఐ థింక్ 2-3 మాటలకు పొదుపుగా వాడారు మీరు. కొంచెం ఎత్తిపోతల పథకంలో ప్రవేశిస్తుంది. చెక్ డ్యామ్స్ ఎక్కువైనాయి. గోపిక పుణ్యం గారు, మీరేమంటారు? డిటో. చాలా బాగా పాడావు. మేడం మీ వాయిస్ చాలా బాగుంటుంది. ఇది మరీ బాగుంది. థ్యాంక్ యూ. కానీ నాకు నీలాంటి స్ట్రాంగ్ వాయిస్ లేదమ్మా. నీ వాయిస్ కల్చర్ ఉంది, మెటాలిక్ కల్చర్. ఈ రోజుల్లో చాలా అరుదు ఆ కల్చర్. ఓపెన్ థ్రోట్ సింగింగ్ అనేది చాలా అరుదైపోయింది నీకు. సో అలాంటి మంచి గాత్రం ఉంది, దాన్ని ఏమాత్రం సాఫ్ట్ చేయకు. మాడ్యులేషన్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి, అదే వస్తుంది వయసుతో పాటు, ఎక్స్పీరియన్స్తో పాటు. బట్ గొంతులో వాల్యూమ్ అనేది మాత్రం అలాగే చూసుకో. ఓకే, నీ ఎక్స్ప్రెషన్ కూడా బాగుంది, ఫీల్ బాగుంది, థ్యాంక్ యూ మ్యామ్. అండ్ వెరీ గుడ్. థ్యాంక్ యూ. మా నెక్స్ట్ పార్టిసిపెంట్ హరిప్రసాద్ ఫ్రమ్ అనంతపూర్. ఏం చేద్దాం అనుకుంటున్నావు పెద్దయ్యాక? గొప్ప సింగర్ కావాలనుకున్నాను మేడం. గాడ్ బ్లెస్ యూ కన్నా. థ్యాంక్ యూ మేడం. ఈరోజు ఏం పాట పాడబోతున్నావు? పెళ్లి సినిమా నుంచి జాబిలమ్మ నీకు అంత కోపమా పాడుకున్నాను. పెళ్లి నుంచి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజి పూల మీద జాలి చూపుమా. జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజి పూల మీద జాలి చూపుమా. నీ వెండి వెన్నెలే ఎండల్లే మండితే అల్లాడిపోదరే ఆపమా. జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజి పూల మీద జాలి చూపుమా. జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజి పూల మీద జాలి చూపుమా. మనసు చూడవమ్మ, కొలు ఉందో లేదో నీ బొమ్మ. మనవి ఆలకించి మన్నిస్తే చాలే చిలకమ్మ. ప్రాణమున్న పాలరాతి శిల్పమా, ప్రేమ నీడ చేరుకోని పంతమా. తోడు కోరి దగ్గరైతే దోషమా, తీయనైన స్నేహం అంటే ద్వేషమా. ఒక్కసారి నవ్వుమా, నమ్ముకున్న నేస్తమా. జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజి పూల మీద జాలి చూపుమా. జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజి పూల మీద జాలి చూపుమా. పాడావా ఇంతకు ముందు స్టేజెస్ మీద ఎక్కడైనా ఆర్కెస్ట్రాలు? స్కూల్స్లో చిన్న చిన్న ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు అక్కడ ఆర్కెస్ట్రాస్తో కలిపి పాటలు పాడిస్తాంటారు మేము. అది సంగతి. రైట్, మరి జడ్జెస్ ఏమంటారో విందాం. మోహన్ కృష్ణ గారు, మీ అభిప్రాయం చెప్పండి సార్. హరిప్రసాద్, సార్ చాలా చక్కగా పాడావు. థ్యాంక్ యూ సార్. మాడ్యులేషన్ బాగా ఇంప్రూవ్ చేయి. అవును సార్. బాగా చక్కగా సంగీతం నేర్చుకో, మాడ్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. అన్నీ నేర్చుకోవాలి, అన్నీ వింటూ ఉండాలి. ఇవన్నీ కూడా బాగా నువ్వు అబ్జర్వ్ చేస్తే మంచి సింగర్ అవుతావు భవిష్యత్తులో. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. హరిప్రసాద్, నీ పేరు స్వరప్రసాద్. ఇప్పుడు పేరు మార్చారు. ఏం పేరు నీది ఇప్పుడు? స్వరప్రసాద్ సార్.
హరిప్రసాద్ అలియాస్ స్వరప్రసాద్. చాలా బాగా పాడావు. నీ పేరుతో ఒక గొప్ప విద్వాంసులు ఉన్నారు తెలుసా? అవును మేడం. ఎవరు? హరిప్రసాద్ చౌరస్తా. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. బ్లాక్ ద ఫ్లవర్స్ ఆఫ్ మ్యూజిక్ లో అద్భుతమైన పాటలు పాడి వినిపిస్తున్నారు ఈ చిన్నారులు. మరి గోపికా పూర్ణిమ గారు మనతో ఉన్నారు కాబట్టి, గోపిక గారు మీ గళం నుంచి ఈ ఎపిసోడ్ లో కూడా ఒక మంచి పాట వినాలనుంది. మా కోసం ఒక మంచి పాట పాడరు? లాలి 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 వటపత్ర సాయికి వరహాల లాలి రాజీవ నేత్రునికి రతనాల లాలి వటపత్ర సాయికి వరహాల లాలి రాజీవ నేత్రునికి రతనాల లాలి మురిపాల కృష్ణునికి మురిపాల కృష్ణునికి ముత్యాల లాలి జగమేలు స్వామికి పగడాల లాలి వటపత్ర సాయికి వరహాల లాలి రాజీవ నేత్రునికి రతనాల లాలి 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 లాలి. కళ్యాణ రామునికి కౌసల్య లాలి కళ్యాణ రామునికి కౌసల్య లాలి యదువంశ విభునికి యశోద లాలి యదువంశ విభునికి యశోద లాలి కరిరాజముఖునికి కరిరాజముఖునికి గిరితనయలాలి కరిరాజముఖునికి గిరితనయలాలి పరమాంశ భవునికి పరమాత్మ లాలి వటపత్ర సాయికి వరహాల లాలి రాజీవ నేత్రునికి రతనాల లాలి మురిపాల కృష్ణునికి ముత్యాల లాలి జగమేలు స్వామికి పగడాల లాలి వటపత్ర సాయికి వరహాల లాలి రాజీవ నేత్రునికి రతనాల లాలి 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 లాలి. గోపిక గారు థ్యాంక్ యూ సో మచ్. చాలా అద్భుతమైన పాట. మీరు మీ పాటతో మమ్మల్ని అందరినీ జోల పాడేశారు. అందరూ నిద్ర లేవండి ఒకసారి, ఇంకా చాలా మంది పిల్లలు రావాలి. గోపిక గారు థ్యాంక్ యూ సో మచ్. బ్లాక్ ద ఫ్లవర్స్ ఆఫ్ మ్యూజిక్ లో నెక్స్ట్ మన ముందుకు వస్తున్న పార్టిసిపెంట్ రాజమండ్రి నుంచి వస్తున్న సుశీల. లెట్స్ వెల్కమ్ హర్. ఇప్పుడేం పాట పాడబోతున్నావు? ప్రేమైన నీకు చిత్రం నుంచి మనసులో ఉన్నది చెప్పాలని. మనసులో ఏముందో చెప్పేసి పాట రూపంలో చెప్పేసి వినేస్తాం మేము. ఓకే, ఆల్ ది బెస్ట్.
చెప్పాలన్నది మాటలు రావే ఎలా మాటున ఉన్నది ఓ మంచి సంగతి బయటికి రాదే ఎలా అతడిని చూస్తే రెప్పలు వాలిపోయి బిడియమ్మ బీదలా ఎదురుగా వస్తే చెప్పకాగిపోయి తలపులు చూపేదిలా ఒకసారి సరిచేరి ఎదగొడవేమిటో తెలపకపోతే ఎలా మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావే ఎలా లలలలా, లలలలలలలా, లలలలా, లలలలలలలా. చూపేది చుంగ చల్లగా ఉందని ఎంత నొప్పైనా తెలియలేదని తనువే తలచుకునే వేడిలో ప్రేమ అంటేనే తీయని బాధని లేదా గుండెల్లో కొండంత బరువని కొత్తగా తెలుసుకునే వేళలో కనబడుతోందా నా ప్రియమైన నీకు నా ఎదకోత అని అడగాలని అనుకుంటూ తన చుట్టూ మరి తిరిగిందని తెలపకపోతే ఎలా మనసున ఉన్నది చెప్పాలన్నది మాటలు రావే ఎలా మాటున ఉన్నది ఓ మంచి సంగతి బయటికి రాదే ఎలా అతడిని చూస్తే రెప్పలు వాలిపోయి బిడియమ్మ బీదలా ఎదురుగా వస్తే చెప్పకాగిపోయి తలపులు చూపేదిలా ఒకసారి దరి చేరి ఎదగొడవేమిటో తెలపకపోతే ఎలా లలలా, లలలలా, లలలలలాలా, లలలా, లలలలా, లలలలలాలా. సుశీలమ్మ అవలీలగా పాడేసావేంట్రా అసలు ఎక్కడా కష్టపడకుండా చాలా తేలిగ్గా ఈస్తో పాడేశావు. మరి మోహన్ కృష్ణ గారు మీ అభిప్రాయం చెప్పండి సార్. సుశీల్ గారి పేరు పెట్టుకున్నావు, ఎస్ జానకి గారి ఇంటి పేరు పెట్టుకున్నావు, చిత్ర గారి పాట పాడావు, అవునా? అవును సార్. చాలా చక్కగా పాడావు. నువ్వు పాడుతుంటే నీ గురించి తప్పులు చెప్పడానికి మాకు మాటలు రావట్లేదు. నువ్వు ఎంతో అభివృద్ధిలోకి రావాలని ఆకాంక్షిస్తుంది. థ్యాంక్ యూ సార్. సుశీల, ఝాన్సీ గారిని నీ డ్రెస్ ఏ కలర్లో ఉందో అడిగి చెప్పు నాకు. నువ్వేం రంగు డ్రెస్ వేసుకున్నావు నీకు తెలిసే ఉంటుందిలే. చెప్తావా నేను చెప్పనా? చెప్పండి. చెప్పనా? ఆరెంజ్ కలర్. నీ డ్రెస్ ఆరెంజ్లో ఉంది, నీ వాయిస్ ఆ రేంజ్లో ఉంది. ఆహా, కాబట్టి మీరు ఫ్లవర్స్ ఆఫ్ మ్యూజిక్ కాదు, పవర్స్ ఆఫ్ మ్యూజిక్. that's amazing. సుశీల అమ్మో అలా పిలవలేను, నన్ను చాలా బాగా పాడా. సుశీల అమ్మలాగా నువ్వు కూడా అంత పైకి రావాలి. ఎందుకంటే ఆవిడ్ని ముగ్గురిని, సుశీల గారిని, జానకి గారిని, చిత్ర గారిని, సినిమాలో పాట ఉన్నంత వరకు, సంగీతం ఉన్నంత వరకు ఎవరు మర్చిపోరు. అలాగే నువ్వు కూడా అంతటి పేరు తెచ్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. చాలా చక్కగా పాడావు, మంచి వాయిస్, మంచి లంగ్ పవర్ ఉంది. కోరస్ పాడేస్తూ మళ్ళీ దానికి ఎక్కడ బ్రీత్ తీసుకోకుండా చరణం మొదలెట్టేస్తున్నావు. అలాగే చరణం నుంచి మళ్ళీ పల్లెం మొదలెట్టేస్తున్నావు. సో వెరీ గుడ్. ఆ లంగ్ పవర్, మంచి లంగ్ పవర్ ఉంది నీకు. బాగా ప్రాక్టీస్ చేయి. థ్యాంక్ యూ మ్యామ్. ఆల్ ది బెస్ట్. గుడ్ లక్.
మరి ఇప్పుడు నెక్స్ట్ పార్టిసిపెంట్ మన ముందుకు రాబోతున్నారు లత. లత ఇస్ ఫ్రమ్ హిందూపూర్. లెట్స్ వెల్కమ్ లత. నువ్వేమవుతావు అనుకుంటున్నావు పెద్ద తర్వాత? సింగర్ మేడం. ఓ, నువ్వు కూడా సింగర్ అవుతావు. ఆల్ ది బెస్ట్. సంగీతం నేర్చుకుంటున్నావా? లేదు మేడం. మరి ఎలా ప్రాక్టీస్ చేస్తున్నావు? టేప్ రికార్డ్లో క్యాసెట్ వేసుకొని. ఇవాళ ఏం పాట? ఇది మల్లెల వేలైన సుఖ దుఃఖాల సినిమాలో నుంచి పాట అద్భుతమైన పాట, బాగా పాడు. ఇది మల్లెల వేలయని, ఇది వెన్నెల మాసమని, తొందరపడి ఒక కోయిల ముందే కూసింది, విందులు చేసింది. మరిగిపోయేది మానవ హృదయం, కరుణ కరిగేది చల్లని దైవం. మరిగిపోయేది మానవ హృదయం, కరుణ కరిగేది చల్లని దైవం. వాడే లతకు ఎదురై వచ్చు వాడని వసంత మాసం, వసివాడని కుసుమ విలాసం. ఇది మల్లెల వేలయని, ఇది వెన్నెల మాసమని, తొందరపడి ఒక కోయిల ముందే కూసింది, విందులు చేసింది. చాలా చక్కగా పాడావు. జడ్జెస్ ఏమంటారో విందాం. మోహన్ కృష్ణ గారు చెప్పండి సార్. తను పాడుతుంటే అమ్మ బాబాయ్ ఇంకెక్కడన్నా తప్పు వస్తుందేమో, ఎక్కడన్నా ఈ అమ్మాయి ఈ రేంజ్లో కానీ ఎక్కడన్నా మిస్ అయిపోతుందేమో అని దాని నుంచి నేనైతే నా మటుకు నేను చాలా టెన్షన్ పడుతున్నా. కానీ ఎంత ధైర్యంగా ప్రతి సంగతి పర్ఫెక్ట్గా పాడి చాలా చక్కగా పాడి. ఇది పాటల వేడుకని, ఇది పోటీ వేదికని, తెలిసి తెలియని కోయిల తీయగ కూసింది, మాయలు చేసింది. థ్యాంక్ యూ సార్. వెరీ స్వీట్. లత, మేడం. చాలా బాగా పాడుతున్నావు నువ్వు. థ్యాంక్ యూ మేడం. మంచి రేంజ్ ఉంది. రేంజ్కి తగ్గట్టు మంచి ఒదుగుంది గొంతులో. బాగా ప్రాక్టీస్ చేయి. అవును మేడం. గుడ్ లక్ లత. అక్కడికి కూర్చుందాం ఫ్రెండ్స్. బ్లాక్ ది ఫ్లవర్స్ ఆఫ్ మ్యూజిక్ లో ఇప్పుడు మన ముందుకు వస్తున్న పార్టిసిపెంట్ తిరుపతి నుంచి వస్తున్న సాయి కుమార్. వెల్కమ్ సాయి కుమార్. డైలాగ్ కింగ్ సాయి కుమార్ గారి పేరు పెట్టుకున్నావు కదా మేడం? డైలాగ్ నాదొక విన్నపం మేడం. చెప్పు. హీరో డైలాగ్ కింగ్ సాయి కుమార్ అక్కడున్నాడు మేడం, కానీ ఇక్కడ బ్లాక్ సింగింగ్ కింగ్ సాయి కుమార్ ఉన్నాడు. నీ కాన్ఫిడెన్స్ ఏమిటో నీ డైలాగ్లోనే మాకు చెప్పేశావు. వండర్ఫుల్. వాట్ ఆర్ యూ సింగింగ్ నౌ? నేను పాడబోతున్న పాట డాడీ చిత్రం నుంచి గుమ్మాడి గుమ్మాడి. ఆల్ ది బెస్ట్ నానా. చక్కగా పాడు. థ్యాంక్ యూ మ్యామ్. గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురితే కూచిపూడి. చిందాడి చిందాడి తుళ్ళిందంటే చిన్నారి,
మమ్మీ చూపుల్లో చూడు ఎంత వేడి, ముద్దంటే వినదే పగలంతా ఆడి పాడి, ముద్దైనా తినదే పరిగెత్తే పైడి లేడి, చిలకల్లే చెవిలో ఎన్నో ఊసులాడి, అడుకోదే 12 ఏం చెయ్యాలి, గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. ఆ ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మ గుండెల్లో, ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మ గుండెల్లో, నువ్వే నా కలలన్నీ పెంచాలి నీ కన్నుల్లో, నా తల్లివి నువ్వో నీ తండ్రిని నేను, ఎవరినెవరు లాలిస్తున్నారో, చిత్రంగా చూస్తుంటే నీ కన్న తల్లి, పొంగిందే ఆ చూపుల్లో పాల వెళ్ళి, గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి, వద్దంటే వినదే పగలంతా ఆడి పాడి, ముద్దైనా తినదే పరిగెత్తే పైడి లేడి, చిలకల్లే చెవిలో ఎన్నో ఊసులాడి, పడుకోదే 12 ఏం చెయ్యాలి. మోహన్ కృష్ణ గారు, మీ అభిప్రాయం సార్? నాకు తెలిసినంత వరకు నీ పాట వింటుంటే నీ వాయిస్ సెటిల్ అయిపోయింది, ఇంకా నీకు పర్మనెంట్గా ఇదే వాయిస్ ఉంటుంది. అంటే మగవాడి వాయిస్ ఇప్పుడే వచ్చేసింది నీకు చక్కగా. ఈ వాయిస్ నువ్వు చక్కగా నిలబెట్టుకుంటే, ఈ రేంజ్ అంతా కాపాడుకుంటే ఫస్ట్ క్లాస్ అయిన సింగర్ అవుతావు నువ్వు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మంచి హై పిచ్లో పాడగలవని నాకు నమ్మకం. జోలపాట బాగా పాడావు కాదన్ను, కానీ మంచి జోష్ ఉన్న పాటలు పాడితే అందరూ కూడా చాలా ఆనందిస్తారు. ఈసారి నుంచి అలాంటివి సెలెక్ట్ చేసుకో, ఓకేనా? ఓకే సార్. నీ గొంతు అన్ని రకాల పాటలకి సూట్ అవుతుంది. సో అనంత శ్రీరామ్ గారు చెప్పినట్టు వీలైనంత వరకు వెరైటీ ఆఫ్ సాంగ్స్ పాడడానికి ప్రయత్నించు. గోపిక్ గారు, మీకు పరీక్ష ఇప్పుడిప్పుడే ప్రారంభం కాబోతోంది. ఆల్రెడీ మీ పక్కన ఉన్న ఇద్దరు జడ్జెస్ సీనియర్స్ అండి. బ్లాక్ కలర్స్ ఆఫ్ మ్యూజిక్లో వాళ్ళు చాలా కష్టాలు అలాంటివి పడున్నారండి. ఇది గోపిక గారి ఓపికకి పరీక్ష అనమాట. ఎందుకంటే ఆవిడ కొత్తగా వచ్చారు, మాకు ఓపికగా ఉండడం వినడం అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఆవిడ ఓపిక మాతో పాటు కలిపి మొత్తం మేము ఏం చేయాలి, ఏం చేయబోతున్నాం, వీళ్ళు ఏం మమ్మల్ని ఏ స్థాయిలో నిలబెడతారనే అంటే ఆ గోపిక గారు ఇప్పుడు ఓపిక చూపితే భవిష్యత్తులో ఈ ప్రోగ్రామ్ ఆవిడకి తీయని జ్ఞాపికగా మిగిలిపోద్దండి. అబ్బా, చివరి పార్టిసిపెంట్ వస్తోంది మన ముందుకి. రమ్య భీమవరం నుంచి వస్తోంది. లెట్స్ వెల్కమ్ రమ్య. అమ్మ నాన్న ఏం చేస్తారు? మామూలు పనులు చేస్తారు మేడం. ఓకే నాన్న, నువ్వేం చదువుదాం అనుకుంటున్నావు పెద్దయ్యాక? సింగర్ మేడం. నువ్వు సింగర్వే? అమ్మో, ఎంతమంది గాయకులు అవ్వాలో. రమ్య, ఈరోజు ఏం పాట పాడబోతున్నావు? మెల్లమెల్ల మెరిసే సూపర్ చిత్రంలో ఉంది మేడం. సూపర్ సినిమా నుంచి. ఆల్ ది బెస్ట్ నాన్న. థ్యాంక్ యూ. చలి 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 గిలి గిలి చలి గిలి ఏమిటో ఇది ఏమిటో
కలలు కన్నవాడు బంగారు వీడేనా నా నిండు సింధురుడు బంగారు వీడేనేమో కలలు కన్న మొగుడు వెల 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 మెరిసిన కనులకు ఎందుకో అసలెందుకో ఏ కలవరములే కోడు కోరెత్తుంటారోడు పిల్లేదండ ఊరు కోడు ప్రాణాలన్నీ తోడస్తాడమ్మా నిప్పుగాడే అందగాడు ఈడు సోడు బాగుంటాడు ప్రేమో ఏమో అవుతున్నాడమ్మా సొలపు తలుపులే ఓ వయసు తెలిసినేమో చిలక పలుకులే ఓ మనసు పలికినేమో బంగారు వీడేనా నా నిండు సింధురుడు బంగారు వీడేనేమో ఏ కలలు కన్నవాడు బంగారు వీడేనా నా నిండు సింధురుడు బంగారు వీడేనేమో కలలు కన్న మొగుడు వెల 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 మెరిసిన కనులకు ఎందుకో అసలెందుకు ఈ కలవరములా చలి చలి గిలి గిలి చలి గిలి ఎందుచో ఇది ఎందుచో ఏ చలి చలి గిలా ఈ చలి చలి గిలా ఈ చలి చలి గిలా రమ్య, అనంత్ శ్రీరామ్ గారు ఇప్పుడు బ్లాక్ కలర్స్ ఆఫ్ మ్యూజిక్లో కొంతమంది పార్టిసిపెంట్స్ని తెలివైన ఎంపిక చేసుకున్నావు అంటూ ఉండేవారు. అలాంటి తెలివైన ఎంపిక చేసుకున్నావు. నీ గొంతుకు తగ్గట్టుగా నీ గొంతు ఎక్కడికి వెళ్ళగలదో, ఎలాంటి పాట కావాలో అలాంటిది ఎంపిక చేసుకున్నావు. ఎంపిక నీదా, మీ టీచర్దా, ఎవరు సజెస్ట్ చేశారు? మా టీచర్ మేడం. మీ టీచర్. రైట్. మరి నీ గొంతు మిగతా పాటలు కూడా పాడుతూ ఉంటావేమో, ఆ పాటలు ఎలా పాడతావో కూడా వినాలనుంది. ఈ పాట నీ గొంతుకు బాగా సూట్ అయిందని నేను అనుకుంటున్నా. జడ్జెస్ ఏమంటారో విందాం. మోహన్ కృష్ణ గారు, మీ అభిప్రాయం చెప్పండి సార్. ఈ టీంలో వచ్చిన ఈ లాస్ట్ ఫ్లవరు ఈ మొత్తం వేదిక మీద ఉన్న ఈ పోటీ కలర్ అంతా మార్చేసి తన పవర్ ఏంటో చూపించేసింది. అంత అద్భుతంగా పాడి. ఏఆర్ రెహమాన్, సందీప్ చౌట, హిమేష్ రేషిమియా వాళ్ళు నిరంతరం వెతికేది. వసుంధరా దాస్, మమతా మోహన్ దాస్, సైనోరా, సునీతి చౌహాన్ వీళ్ళ గొంతుల్లో ఉండేది ఒకటే వైవిధ్యం. ఎప్పుడు ఆ వైవిధ్యం కోసం సినిమా ఇండస్ట్రీ వెతుకుతూనే ఉంటుంది. అది ఆ వైవిధ్యానికి మరో పేరు రమ్య. రమ్య అంటే రమ్యంగా పాడడం కాదు, నా గమ్యం ఇలాంటి పాటలు పాడడం అని నిరూపించుకుంది. సో మీరు అన్నారు కదా తెలివైన ఎంపికని, అందుకని ఇప్పుడు ఫ్లవర్స్ ఆఫ్ మ్యూజిక్ కాదు, క్లవర్స్ ఆఫ్ మ్యూజిక్. ఈ పాట మనం అనుకున్నంత ఈజీ కాదండి పాడడం, చాలా కష్టం. ఈ పాట గొంతులో ఎంతో వెస్టాలిటీ ఉంటే కానీ ఈ పాటకి న్యాయం చేకూర్చలేరు జనరల్గా. బట్ వండర్ఫుల్ సింగింగ్ రమ్య, చాలా 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 బాగా పాడారు నిజంగా.